అట్లా రాణి గారి గదిలోకి వచ్చినప్పుడు రాణి గారు మళ్ళీ వెళ్ళబోతూ ఉంటే ఫుడ్ అంతా కనిపిస్తుంది అనమాట. ఫుడ్ అంతా కనిపించినప్పుడు ఇంకా ఆ ఫుడ్ కొద్దిగా తినేసి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ తగిలి మళ్ళీ రాణి లేస్తుంది అనమాట. నువ్వు ఎవరు ఏంటి అసలు చెప్పు, లేకపోతే నువ్వు రష్యకు పట్టుకుని పిలుస్తావు అంటే పిలువు, నువ్వు మీ నా చేతిలో చనిపోవడమే, అదేదో ఇక్కడే చీకటి గుట్లో పడేప్పుడు ఇక్కడే చనిపోతాను అని చెప్పి నేను గాఢంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి డైలాగ్ వేసేస్తాడు. డైలాగ్ వేసిన తర్వాత ఆ కడుపు నిండా ఫుడ్ పెట్టి ఫుడ్ తినేసి మళ్ళీ చెరసాల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా 2-3 సార్లు వాడు కాకలేసిన కూడా గది గుర్చుకుంటూ తినేసి మళ్ళీ వెళ్ళిపోవడం అలా చేస్తుంటే మళ్ళీ వీళ్ళు కొద్దిగా చిన్న రాజ్యం అంటే వీళ్ళ పైన ఒక మంత్రో ఎవరైనా ఉండేవాళ్ళు అనమాట. ఆ మంత్రి ఉండి 3 గుర్రాలను పంపించి తెలివైన వాళ్ళు ఆ 3 గుర్రాల వయసు చెప్పండి అని చెప్పి చెప్తాడనమాట. అమ్మాయి ఫస్ట్ అమ్మాయిని అడుగుతాడు. ఆ అమ్మాయి నాకు తెలియదు అంటారు. ఎవరెవరో చెరసాలలో వేడి చేశాయి కదా, చెరసాలలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకురండి అని చెప్పి తెలివిగా దానికి ముందే ఈ క్లూ ఇచ్చి ఉంటది. 3 గుర్రాలు ఉంటే ఇట్లా ఉంటే అర్థమైపోయింది కానీ చెప్పదు. ఇప్పుడు ఆ చెరసాలలో బయటకు వచ్చిన వాడు ఏం చెప్తాడో చూద్దాం అంటే వాడు కూడా చెప్పేస్తాడు. దీని వయసు ఒక 5 నుంచి 6 ఏళ్ళు, ఇంకో దాని వయసు 8 నుంచి 10 ఏళ్ళు, ఇంకో దాని వయసు ఇంకా చిన్నది, అది ఫస్ట్ పుట్టిందని అని చెప్పి చెప్పేస్తాడు. డిఫరెన్స్ ఇష్టపడలో